దేవుడి పేరేంటి? ఉన్నవాడు, అనువాడు, తండ్రి అవన్నీ కాదు. నేను అడిగింది పేరు. కొన్ని యేసుక్రీస్తుకు ఉన్న పేరేంటి? యేసుక్రీస్తు పేరు అది. యేసుక్రీస్తు పేరేంటంటే యేసుక్రీస్తు. పరిశుద్ధాత్ముడికి ఉన్న పేరు పరిశుద్ధాత్ముడు. మరి వీళ్ళిద్దరిని కన్నా తండ్రికి ఉన్న పేరేంటి? దేవుడికి ఉన్న పేరేంటి? దేవుడు కాదు, బేసిక్ ఇది. ఎవరన్నారు? ఎవరు చెప్పారు? లావణ్య చెప్పింది, కరెక్ట్, గుర్తుంచుకోండి. దేవునికి ఉన్న పేరు అంటే యెహోవా అని పేరు కలిగిన దేవుడు ఒక్కడే. పాటలో పెట్టానండి నేను. యెహోవా అని పేరు కలిగిన దేవుడు ఇక్కడ. దేవుడి పేరు ఏంటంటే చాలామంది చెప్పరు. తండ్రి అంటారు. తండ్రి అంటే అర్థం ఏంటంటే మనకి దగ్గరగా ఉన్నాను అర్థం తప్పితే చిన్న డిఫరెన్స్ ఏంటంటే పాత నిబంధనలో యెహోవా అని చాలా చోట్ల ఉంటుంది, కానీ కొత్త నిబంధనలో ఒక్క మొక్క కూడా యెహోవా అని లేదు, తండ్రి అని ఉంటుంది. సరే, దేవునికి ఉన్న పేరేంటి? బేసిక్ బైబిల్ కోర్సులో 22 లేకనా 22 ఎఫ్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం చూడండి. ఎఫ్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. 6వ వచనం. ప్రభువు ఒక్కడే, ఆత్మ ఒక్కటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. అదే పాటలో పెట్టిన పల్లవండి. మరి పల్లవలో ఇంకో మొక్క పెట్టాను. ఏం పెట్టాను? ఈ మొక్క అందరికి తెలిసిన మొక్కే. అందరిలో అన్నింటినీ జరిగించి దేవుడు ఒక్కడే. అది ఎక్కడి నుంచి తీసుకొచ్చానంటే 1 కొరింథీ 12వ అధ్యాయం 6వ వచనంలో ఉంది. 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 6వ వచనం. మీకు రాసిన ప్రతి పాటలో ప్రతి మొక్క ఒక రెఫరెన్స్ అండి. అన్నీ నేను నా బుక్లో రాసుకుని ఉంచుకున్నాను. పాటలో మాత్రం లైన్లు మాత్రమే రాశాను. 1 కొరింథీ పత్రిక 12 వారు చాలా బాగుంటుంది చూడండి. 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 6వ వచనం. అందరిలో అన్నింటినీ జరిగించు దేవుడు ఒక్కడే. ఆ రెండు కలిపి పల్లవైందండి. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే, అందరిలో అన్నింటినీ, ఏది జరగాలన్న ఆయనేనండి, ఇంకంతే. అందరిలో అన్నింటినీ జరిగించి దేవుడు, అది పల్లవిగా పెట్టండి. మిగిలిన రెఫరెన్స్లు అన్నీ కూడా మీకు జకర్యాలో, ఆమోసులో, ఇర్మియా గ్రంథంలో ఇవన్నీ కూడా ఉంటాయి. ఇర్మియా గ్రంథంలో 51వ అధ్యాయం 57వ వచనం, 50వ అధ్యాయం 34వ వచనం, 31వ అధ్యాయం 35వ వచనం, వీటిలన్నిటిలో ఏముంటుందంటే సైన్యములకు అధిపతిగా యెహోవా అని ఆయనకు పేరు. సైన్యములకు అధిపతిగా యెహోవా అని ఆయనకు పేరు. యెషయా గ్రంథం 54:5లో, 51:15లో, యెషయా గ్రంథం 48:2లో, నిర్గమాకాండం 15వ అధ్యాయం 3వ వచనంలో ఏమనుంటుందంటే సైన్యములకు అధిపతిగా యెహోవా అని ఆయనకు పేరు అని ఉంటుంది. నిర్గమాకాండం 15:3లో మీరు చూసుకుంటే యెహోవా అని ఆయనకు పేరు. యెహోవా అని ఆయనకు పేరు. ఇప్పుడు మనం యెహోవా అని పిలవసరలా, తండ్రి అని పిలవచ్చు. కానీ ఎవరన్నా అడిగితే చెప్పడానికి ఏంటంటే పేరేంటి? ఉన్నవాడు, అనువాడని ఆయన లక్షణాలు. సైన్యములకు అధిపతి అనేది లక్షణం. ఆయన పేరేంటంటే యెహోవా. యెహోవా అని పేరు కలిగిన దేవుడు ఒక్కడే. చెప్పండి, తండ్రి పేరే. మన తండ్రి పేరేంటండి? యెహోవా. మరి యేసుక్రీస్తు కొత్త నిబంధనలు ఎక్కడో కూడా యెహోవా అని అనుకుంటా తండ్రి తండ్రి అని ఎందుకన్నాడు అంటే యెహోవా అని దేవుణ్ణి వాళ్ళు దూరంగా చూశారు. యేసుక్రీస్తు ఏం చేశారంటే తండ్రి అని దగ్గరగా చేయటం అనేది జరిగింది. దానికోసం అలాగా రాయబడింది. కాబట్టి కొత్త నిబంధనలో యెహోవా అని కనిపించదు, పాత నిబంధనలో యెహోవా అనే ఉంటుంది. తండ్రి యొక్క పేరేంటి? యెహోవా. బేసిక్ బైబిల్ కోర్స్ పార్ట్ 22 అయిపోయింది. 23. ఈ ప్రపంచంలో